ఓం అందరికీ నమస్తే. ఈరోజు చాలా అత్యావశ్యకమైనటువంటి విషయము. చూడండి, భోగము పాప నివృత్తి సబ్జెక్ట్. చూడండి, పశ్చాత్తాపం వలనను ప్రార్థన వలనను పాప నివృత్తి కలుగునని మీరు ఎంచుచున్నారు. అంటే లోకంలో ప్రజలు పశ్చాత్తాపడడం వలన, అలాగే మనం ప్రార్థనలు చేయడం వల్ల మన పాపాలు పోతాయి అని భావిస్తున్నారు. ఇది ఒక దోషం. మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో రాశాడు. అంటే మనం ఒక పాపాలు చేసిన తర్వాత పశ్చాత్తాపడము, అలాగే ప్రార్థనలు చేయడం అనేది ఒక దోషం అంటది. కావున ఈ దోషం వలననే లోకమున పాపములు ఎక్కువైనవి. లోకంలో అంటే ఈ ప్రపంచంలో ఈ దోషం వలన, ఏ దోషము? ప్రార్థన చేయడం వలన, పశ్చాత్తాపడడం వలన పాపాలు పోతాయి అని భావన చేయడం వలన, ఆ దోషం వలన లోకంలో పాపాలు ఎక్కువైనాయి. పౌరాణికులు తీర్థాది యాత్రల వలనను, అలాగే క్రైస్తవులు క్రీస్తును నమ్మినందునను, ముసల్మానులు తోబా అనుట వలనను, జైనులు అవకార మంత్ర జపము, అలాగే తీర్థయాత్ర వలనను పాపములు భోగింపకయే పోవునని ఎంచుచున్నారు. చూడండి, ఇక్కడ ఈ విధంగా మనము చేసినటువంటి పాపాలు మనం భోగించకుండానే, అంటే అనుభవించకుండానే పోతాయి అని ఈ విధంగా ఒక్కొక్కరు ఈ రూట్లో అనుకుంటున్నారు. అందువలన పాపములకు భయపడక ఎక్కువగా పాపముల యందు ప్రవృత్తులగుచున్నారు. ఈ విధంగా పాపాలు చేసి, ఇట్లా చేస్తే తీర్థయాత్రలు పోతే పాపాలు పోతాయి, లేదు నమ్మితే పోతాయి, లేదు ఇంకొకరిని నమ్మితే పోతాయి, ఇలా భావన చేసి అవి అనుకొని ఇంకా పాపాలను ఎక్కువ చేస్తున్నారు. పాపముల యందు ప్రవృత్తులగుచున్నారు. ఎందుకు? చేస్తే మళ్ళీ మనం పోయి నమ్ముకుంటే గిన పోతాయి కదా అని మళ్ళీ కొత్త పాపాలు చేస్తారు. మళ్ళీ పోయి నమ్ముకోవడం, మళ్ళీ పాపాలు, ఇట్లా ఎక్కువ అవుతున్నాయి పాపాలు. వేదములను విని వేద సిద్ధాంతమును తెలుసుకొని ఉన్నను పాప ఫలము అనుభవింపక తప్పదు. ఇది వేదంలో ఇలా చెప్పబడుతుంది. అంటే నువ్వు చేసినటువంటి పాపము ఖచ్చితంగా దాని ఫలం మాత్రం అనుభవించక తప్పదు అని వేదం చెప్తున్నది. ఇంకా ఏది చెప్పడం లే. అలా మీరు ఫలాని వాణ్ణి నమ్ముకోండి మీ పాపాలు పోతాయి, లేదు అక్కడ పోయి మునగండి ఈ పాపాలు పోతాయి, లేదు వీళ్ళని నమ్ముకోండి ఇంకా పాపాలు పోతాయని చెప్పేవాళ్ళే ఉన్నారు. కానీ ఒరే, అనుభవిస్తేనే పాపాలు పోతాయని చెప్పేది ఒక్క వేదం చెప్తా ఉంది. కాబట్టి మీరు వేదాలు వినినా కానీ, వేదములు చదివినా, వేద సిద్ధాంతములను తెలుసుకొని ఉన్నను ఈ పాప ఫలము అనుభవింపక తప్పదు. ఎన్ని తీర్థములు ఆడినను లాభము లేదని తెలుసుకొని పాపములకు భయపడి చెయ్యకుండేటివారు. కాబట్టి ఈ విధంగా వేదమును గిన బాగా తెలుసుకుంటే, వేద సిద్ధాంతాలు తెలుసుకుంటే, వేదం వింటే మీరు ఈ పాపాలకు ఎన్ని తీర్థాలు, ఎక్కడ పోయి ఏం చేసినా కానీ, ఎవరిని నమ్ముకున్నా కానీ, ఏ ప్రార్థనలు చేసినా కానీ ఈ పాప ఫలం అయితే పోదు కదా అని మీరు తెలుసుకునేవారు. అలా తెలుసుకొని పాపాలు చేయకుండా భయపడి దూరంగా ఉండేవారు. ఇక ధర్మమునందును ప్రవృత్తి కలిగేటిది. అప్పుడు మీరు ఏమవుతుంది? మీకు ధర్మం మీద మీకు ప్రవృత్తి వస్తుంది, మీరు ధర్మం ఆచరిస్తారు. పాపాలకు భయపడి దూరంగా ఉండి ధర్మము యందు ప్రవృత్తి కలిగేటిది. భోగింపకయే పాప నివృత్తి కలిగిన, చూడండి,
అంటే మనము చేసినటువంటి పాపాలు భోగించకుండా అంటే అనుభవించకుండా నివృత్తి అయినాయే అనుకో, అప్పుడు ఈశ్వరుడు అన్యాయకారి అగును. అంటే దేవుడు అన్యాయకారి అవుతాడు, న్యాయకారి కాదు. కాబట్టి దేవుడు న్యాయకారి అంటే ఖచ్చితంగా మనం చేసినటువంటి కర్మములకు ఫలము ఇచ్చువాడే న్యాయకారి, దేవుడు, అతనే దేవుడు. మనం పాపాలు చేసి ఆడపోయి ప్రార్థనలు చేస్తానే మన పాపాలు పోతాయి అని చెప్పేది అది అవైదిక సిద్ధాంతము, వేద సిద్ధాంతము కాదు, తప్పు. అలా చేయడం వల్లనే పాపాలు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి దయానంద మహర్షి సత్యార్థ ప్రకాశంలో ఏకాదశ సముల్లాసంలో స్పష్టంగా రాశాడు. కాబట్టి మన పాప నివృత్తి కావాలంటే మనం అనుభవించాల్సిందే, కానీ అది ఊరికే ప్రార్థనలు, తీర్థయాత్రలు, ఇంకా రకరకాలు ఎవరెవరినో నమ్ముకుంటే మీ ప్రార్థనలు అలా చేయడం వల్ల మీ పాపము నివృత్తి కాదు. ఇది నగ్న సత్యము. అందరూ కూడా దీన్ని తెలుసుకొని పాపములకు భయపడి దూరముగా ఉండండి, ధర్మము యందు ప్రవృత్తిని పెంచుకోండి. ఇది మనకు వేదము చెప్పేది. కావున ఈరోజు మనం చెప్పబోయినటువంటి టాపిక్ ఏంటంటే, పాపం అనేది ప్రార్థనలకు, తీర్థయాత్రలకు, ఇంకొకరిని నమ్మడం వలన పాపము నశించదు, నివృత్తి కాదు. అనుభవిస్తేనే పోతుంది పాపం, అప్పుడే ఈశ్వరుడు న్యాయకారి అవుతాడు అని మనము ఇక్కడ ఈ టాపిక్లో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అందరూ పాపం అనేది నివృత్తి కావాలంటే మనం అనుభవించాల్సిందే తప్ప ఇంకొక మార్గం లేదు. వేరే ప్రార్థనలకు, వేరే ఇంకొకరిని తీర్థయాత్రలు తిరగడం, ఇంకొక చోట పోవడం వల్ల ఏ పాపాలు పోవు. కావున అందరూ వేద సిద్ధాంతంలో చెప్పబడిన విధంగా పాపాలకు భయపడి ధర్మము యందు ప్రవృత్తులు కావాలని కోరుకుంటూ ఓం.